రాజకీయంగా విడిపోయిన రాజకీయ పార్టీల వల్ల విడిపోయినా కూడా భారతీయులుగా మనందరం కూడా ఒక్కటే. భారతీయులుగా మనందరం కూడా కలిసే ఉంటామని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే రీసెంట్‌గా కర్ణాటకలో ఒక మీటింగ్ అటెండ్ అయిన ఆయన అంటే ముఖ్యంగా కర్ణాటక, ఏపీ బార్డర్‌లో ఏవైతే అడవి ఏనుగులు ఉంటాయో అవన్నీ కూడా ప్రజల మీద దాడికి దిగడం కావచ్చు, చాలా మటుకు కూడా ప్రజా నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా వాటి వల్ల చాలా మటుకు కూడా జరుగుతుంది. సో గత 2 దశాబ్దాల నుంచి ఇదంతా కూడా జరుగుతున్నప్పటికీ ఎవ్వరు కూడా దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సో అక్కడ ఎవరైతే ప్రజలు ఉంటారో ఆ ఏరియాకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి మొరపెట్టుకోవడం కావచ్చు, మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అని వేడుకోవడం కావచ్చు, ఎవరు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా గత ప్రభుత్వం కావచ్చు ఎవ్వరు కూడా దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కూడా చూస్తూనే ఉన్నారు. అంటే ఆయన ఓన్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు, ఎలాంటి పదవి మాత్రం లేదు. ఆయన పాదయాత్ర చేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఓన్లీ అక్కడికి వెళ్ళి ప్రజలకు హాయ్ బాయ్ చెప్పడమే కాకుండా ఆయన ఏ ఏరియాకి పాదయాత్రకు వెళ్ళినా, ఏ ఏరియాకి పర్యటించడానికి వెళ్ళినా కూడా ఆ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ప్రజలందరూ కూడా హ్యాపీగానే ఉన్నారా లేదా, రోడ్డు సౌకర్యం బాగా ఉందా, మంచినీళ్ళు వస్తున్నాయా లేదా, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఆయనకు ఒక డిప్యూటీ సీఎంగా గెలుపొందాడో, రాజకీయ పరంగా ఒక పదవి వచ్చిందో అప్పటి నుంచి ఆయన చూసినటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తూ వస్తున్నాడు. సో ఇప్పటివరకు మనం అందరం కూడా చూసాం, ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వెళ్ళినటువంటి దాఖలాలు కనిపించని మారుమూల గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా రోడ్లు వేయించడం కావచ్చు, వాళ్ళకు మంచినీటి సౌకర్యం కల్పించడం కావచ్చు, ఇదంతా కూడా చూస్తూనే ఉన్నాం. అంటే లాస్ట్కు మూగజీవాలకి వేసవి సమయంలో నీళ్లు దొరికాయని చెప్పేసి దారి పొడవున నీటి తొట్లు కూడా కట్టించిన ఒక మహానుభావుడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు కుంకి ఏనుగులను అయితే ఇటు కర్ణాటక నుంచి మన ఏపీకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కుంకి ఏనుగుల వల్ల అవి ఎంతో మంచి ట్రైన్డ్ ఏనుగులు ఉంటాయి కాబట్టి అడవి ఏనుగులు వీటికి భయపడతాయి అనే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన చేసి అటు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడినంతా కూడా సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా 4 కుంకి ఏనుగులని ఇటు ఆంధ్రాకి పంపించడానికి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేవిధంగా డాక్యుమెంట్స్ కూడా సైన్ చేసి ఒక సూట్ కేసులో భద్రంగా పెట్టి మరి పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. అదే మీటింగ్లో ఆయన ఘనంగా సత్కరించారు కూడా. సో అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న క్రమంలోని ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓకే, మనము రాజకీయ పరంగా వేరువేరుగా ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు వేరుగా అయిపోయినప్పటికీ కూడా మీరు మాత్రం ఈ విధంగా సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా మనందరం కూడా ఈ పార్టీల మధ్య కొంచెం దూరం ఉండొచ్చు, కానీ భారతీయులుగా మానవత్వ పరంగా ఖచ్చితంగా అందరం కూడా ఒకే కలిసికట్టుగా ఉంటాం. చాలా సంతోషంగా అనిపిస్తుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది.